దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 సైడ్. ప్లాట్ఫామ్ 4లో స్వర్ణ జయంతి వచ్చింది ఇప్పుడే. ఇది ప్లాట్ఫామ్ 4 సైడ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. సో ఇవాళ మనం వచ్చేసరికి దువ్వాడలో ఉన్నాయి. ఇవాళ నేను దువ్వాడ నుంచి సికింద్రాబాద్కి ఒక స్పెషల్ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాను. అది వచ్చేసరికి సాంత్రాగచ్చి సికింద్రాబాద్ స్పెషల్. ట్రైన్ నెంబర్ వచ్చి 0722. ట్రైన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అవర్స్ డిలే ఉంది. నేను దువ్వాడ నుంచి సికింద్రాబాద్ దాకా వెళ్ళబోతున్నాను. సో దువ్వాడ స్టేషన్ నాకు చూపించా కదా, లోపలంతా కూడా ఎట్లుంది ఏంటో చూపిస్తాను. ట్రైన్ వచ్చాక మీతో విషయాలు మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మొత్తం దువ్వాడ స్టేషన్ ప్లాట్ఫామ్ 4 వైపు నుంచి ఎంట్రన్స్ అండి. ఇది ప్లాట్ఫామ్ 4 నుంచి దువ్వాడలోకి ఎంటర్ అవుతున్నాం మనము. ఇది జనరల్ బుకింగ్ కౌంటర్, జనరల్ టికెట్ చేస్తారు. ప్లాట్ఫామ్ 4లోకి ఎంటర్ అవుతున్నాం మనము. ఎంటర్ అవ్వగానే మనకి ప్లాట్ఫామ్ 4లో హజరత్ నిజాముద్దీన్ విశాఖపట్నం స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ఉంది. మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ 1కి వస్తుంది. అదే ప్లాట్ఫామ్ 1 వైపు వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇది హజరత్ నిజాముద్దీన్ నుంచి విశాఖపట్నంకి వెళ్తుంది స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. త్వరలోనే ఈ ట్రైన్లో కూడా బ్లాక్ చేస్తాను నేను ఖచ్చితంగాను. ఫైనల్లీ మన ట్రైన్ వస్తుంది. టైం చూడొచ్చు, 2:40కి మన ట్రైన్ ఉన్నది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 దువ్వాడకు వస్తుంది. ఆల్మోస్ట్ 11 అవర్స్ డిలే ఉంది. 11 and 12 అవర్స్ అనుకోండి. 12 అవర్స్ డిలే ఉంది వ్యాగ్ 9తో. ఈసారి నేను చేసిన ట్రైన్ జర్నీస్ అన్నీ వ్యాగ్ 9లో ఉన్నాయి. సో ఇది కూడా వ్యాగ్ 9తో వస్తుంది. పెద్ద హడావట్లేదు జనరల్ కూడా. జనరల్ కూడా పెద్ద హడావట్లేదు. వాళ్ళ మాత ఖాళీ ఉంది స్వామి కదా. సో దువ్వాడ దాటేసాము. దువ్వాడ దాటిన తర్వాత నేను యాక్చువల్గా జనరల్ టికెట్ తీసుకున్నాను. సో టీటీ దగ్గర చలాన్ రాయించుకొని కన్ఫర్మేషన్ సీట్ తీసుకున్నాను. సో S4లో మాకు 12-13 సీట్స్ ఇచ్చారు. సో అందుకని డిలే అయింది. సో దువ్వాడ తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ ఏంటిది నాకు తెలిసినంతవరకు అనకాపల్లికి వచ్చాము మనం. అనకాపల్లి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాము. సో ఫైనల్గా అనకాపల్లికి రీచ్ అయ్యాము మనం అన్నది. అనకాపల్లి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే రీచ్ అయిపోయాం మనము. సో ఇదిగోండి చలాన్ రాయించుకున్నాను నేను. ఖచ్చితంగా చలాన్ రాయించుకోండి ఎప్పుడైనా సరే, లేదంటే ఇబ్బంది పడతారు. అనకాపల్లిలో మనకు వచ్చేసరికి సికింద్రాబాద్ వందే భారత్ ఓవర్టేక్ అవుతుంది. సికింద్రాబాద్ వందే భారత్ ఓవర్టేక్ అయింది మనకి. వందే భారత్ ఓవర్టేక్ అయిపోగానే అనకాపల్లి నుంచి మనం అనేది డిపార్ట్ అయిపోయాము. సో ట్రైన్ అనేది ఆల్మోస్ట్ 12 అవర్స్ లేట్ ఉంది. మీలో చాలామందికి ఎంతమందికి తెలుసలేదో తెలియదు, బట్ మోర్ దెన్ 4 అవర్స్ ట్రైన్ లేట్ ఉంటే కనుక మీరు టికెట్ అనేది క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఫుల్ రిఫండ్ అనేది ఇస్తారు. సో ఆ ఆప్షన్ ఒకటి రైల్వేస్లో ఉంది. సో ఏ ట్రైన్ అయినా 4 అవర్స్ కన్నా లేట్ ఉంటే కనుక మీరు క్యాన్సిల్ చేసుకుని ఫుల్ రిఫండ్ తీసుకోవచ్చు. అనకాపల్లిలో ఆపోజిట్ డైరెక్షన్ లేదా ట్రైన్ వస్తుంది 17239 అంట. 17239 అంటే సింహాద్రి ఎక్స్ప్రెస్ వస్తుంది. శారదా రివర్ దాటుతున్నాం.
సింహాద్రి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ బ్లాగ్ మీరు చూసే ఉంటారు, చూడకపోతే మన ఛానల్లో లైవ్ ఉంది, చూడండి. సో అనకాపల్లి తర్వాత మన ట్రైన్ డైరెక్ట్గా వచ్చేసరికి సామర్లకోటలో స్టాప్ ఉంది. ఈ రూట్ చాలా బాగుంటుంది. ఈ ట్రైన్ గురించి ఇంకా విషయాలు చెప్తాను, కోచ్ పొజిషన్స్ అన్నీ చెప్తాను, చూస్తానండి. ఈ స్టేషన్లో మన ఒక 30 మినిట్స్గా ఆపేశారు, దేనికో తెలియదు మరి. స్టార్ట్ అయిపోయాము. సో మన ట్రైన్ నెక్స్ట్ సామర్లకోట అని చెప్పా కదా, అదే స్టాప్. సో చూద్దాం ఏ టైంకి వెళ్తాము. ఆల్రెడీ 12 అవర్స్ లేట్గా అయితే ట్రైన్ రన్ అవుతుంది. ఈ ట్రైన్ వీక్లీ ఎక్స్ప్రెస్ అండి. సో నిన్న ఆఫ్టర్నూన్ అన్నది స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా హౌడా నుంచి. అండ్ దువ్వాడకి రైట్ టైం వచ్చేసరికి మిడ్నైట్ 3:30కి. కాకపోతే నిన్న నైట్ 8 o'clockకి స్టార్ట్ అయింది హౌడా నుంచి. అండ్ దువ్వాడకి ఇవాళ మధ్యాహ్నం 3కి వచ్చింది, ఆల్మోస్ట్ 12 అవర్స్ డిలేతో. సో రేపు ఏ టైంకి రీచ్ అవుతుంది హైదరాబాద్ అనేది చూద్దాం. సికింద్రాబాద్కి ఐసీఎఫ్తోనే రన్ అవుతుంది. వ్యూస్ చూడండి ఎంత అంటే ఎంత బాగున్నాయో. స్కిప్పింగ్ తుని జంక్షన్, జంక్షన్ కాదు, స్కిప్పింగ్ తుని స్లోగా. స్పీడ్ పికప్ చేసుకున్నాడు. అన్నవరం స్టేషన్ స్కిప్ చేస్తున్నామండి. అక్కడ కొండ పైన మీకు అన్నవరం స్వామి టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది, సత్యనారాయణ స్వామి టెంపుల్. చూపిస్తాను ఆగండి జూమ్ చేసి. ఇదిగోండి టెంపుల్ కనిపిస్తుందా మీకు, అదే సత్యనారాయణ స్వామి టెంపుల్, అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్. చూపిస్తాను ఆగండి, అదిగోండి మీకు కనిపిస్తుంది కదా. సో చాలా స్లోగా స్కిప్ చేస్తుంది అన్నవరాన్ని. ముందు మనకు ట్రైన్తో క్రాసింగ్ ఉందండి, ఆ క్రాసింగ్ గురించే నేను చూస్తున్నాను యాక్చువల్గా. చూద్దాం ఆ క్రాసింగ్ ఎప్పుడు అవుతుంది అన్నది. బాగున్నాయి కదా గడ్లు, భలే ఉందంతా. చాలా దూరం ఇవే ఉన్నాయి, చూడొచ్చు మీరు. రవికంపాడు స్టేషన్ దగ్గర మన ఆపేశాడు, ఏదో ట్రైన్తో ఓవర్టేక్ ఉంది మనకి. సో అదేం ట్రైన్ చూద్దాము. అటుపక్క మీకు గ్రీన్ సిగ్నల్ కనిపించవచ్చు. సో ఏదో ట్రైన్తో ఓవర్టేక్ అయితే ఉంది ప్రజెంట్. ఓవర్టేక్ ఏం లేదనుకుంటే పంపించేస్తున్నాడు మనకి. అదేంది, నేను ఇంకా ఓవర్టేక్ ఉంది అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఓవర్టేక్ అయితే ఏం లేదు. రవికంపాడు నుంచి మనం బయలుదేరిపోయాం. ఓవర్టేక్ ఉందనుకున్నాను యాక్చువల్గా, కాకపోతే అటు నుంచి వచ్చేసరికి మనకి కోయంబత్తూర్ సిల్చర్ ఎక్స్ప్రెస్తో ఎనీ టైం ఓవర్టేక్ క్రాసింగ్ ఉండొచ్చు. అదైతే చూద్దాం, అది చూస్తూ ఉండండి. కోయంబత్తూర్ సిల్చర్ ఎక్స్ప్రెస్ మన క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. కోయంబత్తూర్ నుంచి సిల్చర్కి వెళ్తుంది. ఇది ఇప్పుడు వ్యాప్సెంట్లో ఫైనల్లీ
జంక్షన్ కన్నా రీచ్ అవుతాం. జంక్షన్ ఎందుకంటే ఒక లైన్ టువర్డ్స్ కాకినాడ వైపు వెళ్తుంది, అందుకని సామర్లకోట నుంచి జంక్షన్ అంటాము. ఆపోజిట్ సైడ్లో ఏదో ట్రైన్ ఉందండి, ఏం ట్రైన్లో చూద్దాము. నాకు తెలిసి జన్మభూమి ఎక్స్ప్రెస్ అయ్యి ఉండాలా నేను అనుకోవటం అయితే. వ్యాబ్ 7 ఎస్, జన్మభూమి ఎక్స్ప్రెస్ లింగంపల్లి విశాఖపట్నం, లింగంపల్లి నుంచి విశాఖపట్నంకి వెళ్తుంది జన్మభూమి ఎక్స్ప్రెస్. ఫుల్ ప్యాక్ ఉంటుంది, ఎప్పుడు ప్యాక్ ఉంటుంది ఆ ట్రైన్, అసలు ఖాళీ అనేది ఎప్పుడు ఉండదు. ఫైనలీ సామర్లకోట జంక్షన్కి వచ్చాం. ఇక్కడ ట్రైన్ అన్నది కరెక్ట్గా 12 అవర్స్ డిలేతో వచ్చిందండి. రైట్ టైం అనుకున్నారేమో, కాదు 12 అవర్స్ డిలే వచ్చింది ట్రైన్ ఇక్కడికి సామర్లకోట జంక్షన్కి. జంక్షన్ ఎందుకు అంటారంటే కనుక ఇక్కడ నుంచి ఒక లైన్ టువర్డ్స్ కాకినాడ పోర్ట్ వైపు వెళ్తుంది, కాకినాడ వైపు, అందుకని దీన్ని జంక్షన్ అంటారు. అండ్ సామర్లకోట స్టేషన్ కూడా వచ్చేసరికి ఎస్ఎల్లో, అండ్ ఇక్కడ వచ్చేసరికి 3 ప్లాట్ఫామ్స్ ఉంటుంది. అండ్ మన ట్రైన్కి ఇక్కడ 2 మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంటుంది. సో నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పటికీ స్పెషల్ ట్రైన్స్ని ఎందుకు ఎప్పుడు ఇంత డిలేగా రన్ చేస్తారు అన్నది నాకైతే తెలియట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఈసారి స్పెషల్ ట్రైన్సే కాదు, హౌడా నుంచి వచ్చే ట్రైన్స్, హౌడాకి వెళ్ళే ట్రైన్స్ ఆల్మోస్ట్ 6 to 7 అవర్స్ 10 అవర్స్ డిలేగా ఉన్నాయి. మరి ఏంటి రీజన్ అని నాకైతే ఐడియా లేదు. సో సామర్లకోట నుంచి ఎంతమంది వ్లాగ్ చూస్తున్నారో చూడండి. ట్రైన్ డిపార్చర్ నేను మీకు చూపిస్తాను. సామర్లకోట నుంచి బయలుదేరిపోయామండి. ఇక్కడ నుంచి జస్ట్ 50 కిలోమీటర్స్లో రాజమండ్రికి అన్నది రీచ్ అవుతాము. చూద్దాం రాజమండ్రికి ఏ టైంకి రీచ్ అవుతాం అన్నది. సో నేను రాజమండ్రి అయితే మీకు మోస్ట్లీ ఆ టైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ చూపిద్దామని చాలా ట్రై చేస్తున్నాను. సో లైట్ ఫెయిల్ కాకముందే వెళ్తే బాగుంటుంది. చూద్దాం మరి టైంకి వెళ్తామా లేదా అన్నది. బాయ్ బాయ్ సామర్లకోట. తెలియలేదండి ఏ ట్రైన్. బ్యూటిఫుల్ సన్సెట్ చూస్తున్నారు కదా, ఈవినింగ్ అవుతుంది. సూర్యుడు ఎంత చక్కగా ఆరెంజ్ కలర్లో ఉన్నాడు. అండ్ మనం అనేది రాజమండ్రికి దగ్గరలో ఉన్నాం. ఇంకో 25 to 30 కిలోమీటర్స్ మాత్రమే ఉంది రాజమండ్రి. సో రాజమండ్రి తర్వాత మనం వెళ్ళి ఆగే తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఆ తర్వాత వెళ్ళి ఆగేది ఏలూరు, విజయవాడ తర్వాత మన ట్రైన్ అనేది వయా గుంటూరు వెళ్తుందండి. సో గుంటూరు మీదుగా వెళ్తుంది. సో మోస్ట్లీ నైట్ అయిపోవచ్చు, కాకపోతే వీలైనంత వరకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. అన్నపర్తిలో మన ఆపేశాడు. సో అన్నపర్తిలో ఏదో ట్రైన్ వెళ్తుంది అటు పక్క నుంచి, ఆపోజిట్ సైడ్లో చూద్దాం. ఇట్స్ ఎ గూడ్స్ ట్రైన్ అది. స్టీల్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. రాజమండ్రికి రీచ్ అయ్యాము ఫైనల్గా. ప్లాట్ఫామ్ 3లో ఏదో ట్రైన్ ఉంది, ఏం ట్రైన్ చూద్దాం ఆగండి. వ్యాబ్ 7తో కాకినాడ పోర్ట్, సాయినగర్, షిరిడి.
సాయినగర్ షిర్డీ నుంచి కాకినాడ పోర్ట్కి వెళ్తుంది. ఇది సామర్లకోట జంక్షన్ నుంచి కాకినాడ పోర్ట్ వైపు మారిపోతుంది. రాజమండ్రి ప్లాట్ఫామ్ 1. మీకు ఇక్కడ ఫుడ్కి అన్నీ అవైలబుల్ ఉంటాయి. వెజ్ రైస్ దగ్గర నుంచి ఎగ్ రైస్, ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మన ట్రైన్కి ఇక్కడ కేవలం 5 minutes స్టాప్ మాత్రమే ఉంది. రాజమండ్రి దాటిన తర్వాత మన ట్రైన్ ఇలాగే తాడేపల్లిగూడెంలో 5 minutes స్టాప్ తర్వాత రాజమండ్రి నుంచి బయలుదేరిపోయాం మనం. సో మీకు వెల్కమ్ రోడ్ రూట్ చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇందాక చెప్పిన ఇది కూడా మీకు ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. బనానా దగ్గర నుంచి అన్నీ. రాజమండ్రికి మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అండి. రీసెంట్గానే 2 ప్లాట్ఫామ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసి ఆపరేట్ చేస్తున్నారు. రీసెంట్గా అంటే నాకు తెలిసినంత వరకు ఒక 6 to 1 year అవుతుంది. 6 months to 1 year. సో వచ్చేస్తాం మనం అనేది ఇప్పుడు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ వైపు వెళ్తున్నాము. మంచి కర్వ్ తీసుకుంటాం మనం గోదావరి బ్రిడ్జ్లోకి ఎంటర్ అయ్యే ముందు. అటుపక్కేమో ఆర్చ్ బ్రిడ్జ్ వైపు వెళ్ళిపోతాము, మొన్న సింహాద్రి ఎక్స్ప్రెస్లో చూపించినట్టు. సో మనం అనేది రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ వైపు ఎంటర్ అవుతాము. సో మీకు చూడొచ్చు మన ట్రైన్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ముందు SLR, 2 జనరల్, తర్వాత A1, B1, B2 మొత్తం 3 ACలు. ఆ తర్వాత వచ్చేసరికి S1 నుంచి S10, తర్వాత మళ్ళీ 2 జనరల్, ఒక SLR. అంటే 4, 14, 17, 19కి వచ్చేస్తే మన ట్రైన్ అనేది రన్ అవుతుందండి. 19కి వచ్చేస్తాం. అది మొత్తం అన్నీ ICFకి వచ్చేసాయి. ఇవ్వండి, మీరు చూడొచ్చు ట్రైన్ ఫుల్ వ్యూ. రాజమండ్రి నుంచి ఎంతమంది వ్లాగ్స్ చూస్తారు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మనకి ఇక్కడ ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుందండి, నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి అయ్యప్ప స్వామి టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఎంతమంది విజిట్ చేశారో కూడా చెప్పండి కింద కమెంట్ సెక్షన్లో. పక్కన
అటుపక్క మీకు ఆర్చ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు గోదావరి క్రాస్ చేస్తున్నాం కదా, నైట్ మనం కృష్ణా రివర్లో క్రాస్ చేస్తాము. అది కూడా నేను మీకు చూపిస్తాను అండి. మంచి కర్వ్ వస్తుంది. సో మనం విజయవాడ దాటాక కృష్ణా రివర్ వస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. కృష్ణా బ్యారేజ్ కూడా. బ్లర్ ఎందుకు అవుతుంది వీడియో? చీకటి అయిపోతుందండి. యాక్చువల్గా ఇది డే జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మొత్తం రూట్ చూపించచ్చు అనుకున్నాను, కానీ చివరికి ఏంటంటే చీకటి అయిపోతుంది. గుంటూరు విశాఖపట్నం డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్, ఉదయ్ ఎక్స్ప్రెస్. తాడేపల్లి కూడా ట్రైన్ 12.5 hours లేట్ వస్తుంది. తాడేపల్లి కూడా నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఏలూరు రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. స్టేషన్ కోడ్ ఈఈ. మనం అన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చాము. సో ట్రైన్ ఇక్కడికి 12 hours 40 minutes డిలేతో వచ్చిందండి. ఏలూరు తర్వాత మన ట్రైన్ లాగేది విజయవాడ. విజయవాడ అవుటర్కి వచ్చామండి మనం ఫైనల్లీ. విజయవాడ అవుటర్లో ఉన్నాము. ఏదో ట్రైన్ వెళ్తుంది, చూద్దాం ఏం ట్రైన్. మేము ప్యాసింజర్. ఏదో స్టేషన్లో అయితే అవుటర్ దగ్గరలో ఉన్న స్టేషన్లో అయితే ఆపేస్తున్నాడు.
స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ ఇది మొత్తం. ఇక్కడే ఆపేసాడు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ట్రైన్ని. ఆల్రెడీ 12 అవర్స్ లేట్ ఉంది కదా, ఇప్పుడు 13 అవర్స్కి అవుతుంది. ఏం స్టేషన్ తెలియదు కానీ ఆపేసాడండి. ఏదో ట్రైన్ వెళ్తుంది. మనకి చీకట్లో ఏ ట్రైన్లో తెలిసి రావట్లేదండి బాబు, ఇది పెద్ద బాధ అయిపోయింది. ఈ ట్రైన్ గురించి మొన్న ఆపినట్టు అన్నారు, ఇది వెళ్ళంగానే మన సిగ్నల్ క్లియర్ చేశారు. ఎట్లాగో లేట్ ఉంది కదా అని ఇంకా లేట్ చేస్తుంటున్నారు మన ట్రైన్ని. రత్నాచల్ ఎక్స్ప్రెస్ సైడింగ్లో ఉంది, క్లీన్ అవుతుంది. విజయవాడ కౌంటర్లో ఉన్నాం మనం, బయలుదేరుతున్నాం. మీకు చెన్నై లైన్ చూపిస్తూ హైదరాబాద్ లైన్ చూపిస్తాను, ఆగండి. అటుపక్క ట్రైన్ ఇంజిన్ ఆగుంది చూసారా, అది వచ్చేసరికి టువర్డ్స్ హైదరాబాద్ నుంచి వచ్చే లైన్. మనం విశాఖపట్నం నుంచి లైన్ నుంచి వస్తాం, అందుకే మన జంక్షన్ అంటారు. ఏదో ఖాళీ ఇంజిన్ పాటు వెళ్తాం. అటుపక్క నుంచి వచ్చే లైన్ వచ్చేసరికి టువర్డ్స్ హైదరాబాద్ లైన్. విశాఖపట్నం లైన్ ముందు వచ్చేసరికి చెన్నై లైన్, గుంటూరు లైన్ డివైడ్ అయితే, అందుకని ఇది వచ్చేసరికి చాలా పెద్ద జంక్షన్, విజయవాడ జంక్షన్. స్టేషన్ కూడా డీజెడ్డే అంటారు. ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయ్యాక ఇంకా విషయాలు మారుతున్నాం. సో మన ట్రైన్ వచ్చేసరికి 6వ నెంబర్ ప్లాట్ఫామ్కి ఇచ్చాడు, మీరు చూడొచ్చు. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. విజయవాడలో మన ట్రైన్ 10 minutes స్టాప్ ఉంటుంది, అండ్ ట్రైన్ వచ్చేసరికి 13.5 hours లేట్ వచ్చింది. ఇన్స్పెక్షన్ కార్స్ ఎల్హెచ్బి కాదు, ఐసిఎఫ్బి. సో ఫైనల్లీ మనం అనేది విజయవాడకి రీచ్ అయ్యామండి. ఆల్మోస్ట్ 13 hours 20 minutes డిలేతో. సో ఇక్కడ విజయవాడ స్టేషన్ కూడా వచ్చి బీజెడ్డే, అండ్ ఇది వచ్చేసరికి పెద్ద జంక్షన్ రైల్వే స్టేషన్. ఎందుకో మీకు చెప్పాను కదా, ఒక లైన్ టువర్డ్స్ హైదరాబాద్ నుంచి వచ్చేది, మనం వచ్చిన విశాఖపట్నం లైన్, ముందు వచ్చి గుంటూరు వైపు అండ్ టువర్డ్స్ చెన్నై వైపు వెళ్ళే లైన్. అందుకని పెద్ద జంక్షన్ అంటారు. అండ్ విజయవాడలో మీకు ఫుడ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లైక్ మీకు ఫ్రూట్స్ కానీ, తర్వాత మీల్స్, బిర్యానీస్, టిఫిన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి 24/7. సో రెస్టారెంట్ అస్సలు ఇబ్బంది ఉండదు. విజయవాడలో మన ట్రైన్కి వచ్చేసరికి 10 minutes స్టాప్ ఉంది. విజయవాడ తర్వాత నుంచి మనం మంగళగిరి నుంచి గుంటూరు వైపు వెళ్తాం. నేను మీకు అన్నది లైక్ విజయవాడ దాటిన తర్వాత కృష్ణ బ్యారేజ్ చూపించిన తర్వాత నేను కాసేపు రెస్ట్ తీసుకుంటానండి. మళ్ళీ మార్నింగ్ ఎక్కడ మెలకు వస్తే అక్కడ నుంచి చూపిస్తాను. సో విజయవాడ డిపార్చర్ చూపిస్తాను, స్టేట్ ఇవ్వండి. 10:10కి మనం అన్నది విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము. సో నెక్స్ట్ విజయవాడ తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది గుంటూరులో. సో చూద్దాము గుంటూరుకి ఏ టైంకి రీచ్ అవుతుంది అన్నది కూడా. ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ 13 hours పైన లేట్ రన్ అవుతుంది. గుంటూరు నుంచి సింగిల్ ట్రాక్ యాక్చువల్గా. సో అక్కడ ఇంకా క్రాసింగ్స్, ఓవర్టేక్స్ అవి చాలా జరుగుతాయి నైట్ టైమ్స్. మోస్ట్లీ చూపించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను పడుకుంటాను కాబట్టి. మార్నింగ్ నుంచి షూట్ చేస్తూనే ఉన్నాను, కొద్దిగా రెస్ట్ అవసరం ఉంది. సో ఇదిగోండి విజయవాడ. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్.
దుర్గ గుడి, కనక దుర్గమ్మ వారి గుడి. ఈ సంఘమిత్ర ఎక్స్ప్రెస్ వస్తుందండి, బెంగళూరు దానాపూర్ సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లో టికెట్స్ 2-3 సార్లు బుక్ చేసా కానీ కన్ఫర్మ్ కాలేదు. ఈసారి చూసి ఎండ్ టు ఎండ్ జర్నీ చేయడం కూడా బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చాలా లాంగ్ జర్నీ, బట్ ట్రై చేద్దాం. సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. జనరల్స్ పెట్టారండి, చాలానే పెట్టారు. ఇదిగోండి 4 జనరల్ ఉన్నాయి దీనికి. ఈ మధ్య జనరల్స్ అనేది ఎక్కువ పెడతాం స్టార్ట్ చేశారు, విన్నాను. అది కూడా నిజమని తెలుస్తుంది కూడా. సో ఆల్మోస్ట్ నేను చూసిన వల్ల చాలా ట్రైన్స్కి జనరల్స్ అనేది ముందు చాలానే ఉన్నాయి. మనం గ్యారేజ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. బ్యారేజ్ ఏ టైంలో అయితే ఇంకా బాగుండేది, బట్ స్టిల్ అక్కడ లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా, గ్రీన్, బ్లూ, రెడ్ రకరకాలుగా. అది వచ్చేసరికి రోడ్ అండి, లైక్ టువర్డ్స్ మంగళగిరికి వెళ్ళే రూట్ అది. మన ట్రైన్ నాకు తెలిసి మళ్ళీ మంగళగిరిలో ఆపుతారేమో ఓవర్టేక్ కోసం. నాకు తెలిసి ఇది నర్సాపూర్ లింగంపల్లి ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తుందని అనుకుంటున్నాను నేనైతే మంగళగిరిలో. ఎందుకంటే మంగళగిరి కానీ కృష్ణా కెనాల్ జంక్షన్ కానీ ఈ రెండింటిలో ఎక్కడైనా సరే ఓవర్టేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ లాగా కడుతున్నట్టున్నారు అక్కడ, చూడొచ్చు మీరు. సరే అండి, కాసేపు పడుకుంటాను. మళ్ళీ ఎక్కడ వెళ్ళి వస్తే అక్కడ నుంచి చూపిస్తాను. గుడ్ నైట్. ప్యాంట్రీ కార్లు ఉన్నాయండి, ఇవన్నీ లాంగ్ ట్రైన్స్ అండి యాక్చువల్గా. సో ట్రైన్ పేర్లు అయితే తెలియట్లేదు కానీ లాంగ్ ట్రైన్ ఇది కూడా. కృష్ణా కెనాల్ జంక్షన్ షిఫ్ట్ చేస్తున్నాం మనం. స్కిప్పింగ్ కృష్ణా కెనాల్ జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుంచి గుంటూరు వైపు ఒక లైన్ డైవర్ట్ అవుతుంది, మనం మారే లైన్ గుంటూరు వైపుకి, అందుకని కృష్ణా కెనాల్ జంక్షన్ అంటారు. నేను వీలైతే మీకు ఆ లైన్ చూపిస్తాను. మార్నింగ్ టైం అయితే అద్భుతంగా ఉండేది. యాక్చువల్గా నేను ఇది మార్నింగ్ కదా అని ప్లాన్ చేసుకుని బుక్ చేసుకోవడం జరిగింది. బుక్ చేసుకోలేదు, టికెట్స్ దొరికేస్తాయి అనుకున్నాను. కాకపోతే ఇది కాస్త మార్నింగ్ కాస్త నైట్ అయిపోయింది. అటుపక్క కూడా ఏదో ట్రైన్ ఆగుంది, ప్యాసింజర్ అనుకుంటా, మరి ఎక్స్ప్రెస్ అయితే కాదు.
ఇక్కడ నుంచి టువర్డ్స్ రైట్ సైడ్ వెళ్తాము. పూర్తిగా రైట్ సైడ్ టువర్డ్ గుంటూరు వైపు వెళ్తాం. స్ట్రైట్ లైన్ వచ్చేసరికి టువర్డ్స్ చెన్నై వైపు వెళ్ళిపోతుంది. చెన్నై, తిరుపతి, బెంగళూరు ఏదైనా అనుకోవచ్చు. ఆ రూట్ కన్నిటికి అదే రూటు. మనం టువర్డ్స్ రైట్ సైడ్ వెళ్తాము. కనిపిస్తుందో లేదో నాకైతే ఐడియా లేదండి యాక్చువల్గా. కింద చూడొచ్చు, మనం ట్రాక్ మారుతున్నాం, చూస్తున్నారు కదా. సో మనం అనేది గుంటూరు లైన్లో డైవర్ట్ అవుతున్నాం అండి. మనం పూర్తిగా గుంటూరు లైన్లోకి ఎంటర్ అయిపోయామండి. చూడొచ్చు, ట్రైన్ ఒక మంచి కరువు తీసుకుంటుంది. అటుపక్క కూడా మీకు లైట్ కనిపిస్తుంది చూసారా, అది గుంటూరు నుంచి విజయవాడకి ఏదో ట్రైన్ వస్తుంది అటు సైడ్ నుంచి. సో మనం అనేది పూర్తిగా గుంటూరు లైన్లోకి ఎంటర్ అయిపోయాము. వావ్, క్యాప్చర్ బాగుంది కదా ఆ లైటింగ్తో. ట్రైన్ వస్తుంది అటు నుంచి కూడా. ఇది మన ట్రైన్ మొత్తం మీకు చూపిస్తాను, ఆగండి. పెద్ద కరువు తీసుకుని వెళ్తుంది. అదిగోండి అటుపక్క లైట్ కనిపిస్తుంది చూసారా, అయితే ట్రైన్ ఆగుంది. టువర్డ్స్ గుంటూరు వైపు నుంచి వెళ్తున్న ట్రైన్ ఏదో. కాలవరి టెంపుల్. కుక్కడంలో ఆపేశారు మళ్ళీ మనకి. రాజధాని ఎక్స్ప్రెస్.
ఫైనల్లీ 17 అవర్స్ డిలేతో మార్నింగ్ 7 o'clockకి మనం అన్నది సికింద్రాబాద్కి రీచ్ అయ్యామంది. ట్రైన్ జర్నీ అయితే చాలా దారుణంగా ఉంది. ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నా, మరో క్లబ్ తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.